అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ రాజకీయ వివాదాలు కొత్తేవి కాదు. కానీ ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ కూడా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నాటాలీ హార్ప్ రాసినట్లు చెబుతున్న వ్యక్తిగత లేఖలు బయటకు రావటం, అందులో ట్రంప్ పై ఆమె వ్యక్తం చేసిన విపరీతమైన అభిమానం, ఆధారపడే భావాలు చర్చకు దారితీశాయి. ట్రంప్ భార్య మెలానియా మళ్లీ బహిరంగ కార్యక్రమంలో కనిపించడం ఆసక్తిని పెంచింది. డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఇప్పుడు మరోసారి ఒక పేరు బాగా వినిపిస్తోంది. అదే నాటాలీ హార్ప్. ట్రంప్ కు అత్యంత నమ్మకమైన సహాయకుల్లో ఒకరిగా ఆమెకు గుర్తింపు ఉంది. ట్రంప్ వెంట ఉండటం, ఆయనకు కావాల్సిన సమాచారాన్ని అందించడం, ప్రింట్ చేసిన ఆర్టికల్స్, పత్రాలను అందించడం వంటి పనులతో ఆమెకు హ్యూమన్ ప్రింటర్ అనే పేరు కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో 2023లో స్కాట్లాండ్ పర్యటన సందర్భంగా నాటాలీ ట్రంప్కు రాసినట్లు చెబుతున్న 2 వ్యక్తిగత లేఖలు తాజాగా బయటకు రావడం కలకలం రేపింది. ఈ లేఖల్లో ట్రంప్ను తన జీవితానికి గార్డియన్ అండ్ ప్రొటెక్టర్గా ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య సంథింగ్ ఉందంటూ ఊహాగానాలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అందరి చూపు మెలానియా ట్రంప్ పైనే పడింది. దాదాపు నెల రోజుల విరామం తర్వాత ఆగస్టు 20న ఆమె వైట్ హౌస్ రోజ్ గార్డెన్ లో మళ్లీ బహిరంగంగా కనిపించారు. కార్యక్రమంలో మెలానియా తనను మిస్ అయ్యారని విన్నాను అంటూ సరదాగా వ్యాఖ్యానించడం కూడా ఆసక్తి కలిగించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన కరోలిన్ లీవిట్ ఆగస్టు చివర్లో పదవి నుంచి తప్పుకొనున్నారు. ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. కరోలిన్ కు ట్రంప్ కంటే ఆమె బిడ్డనే ఎక్కువగా ప్రేమిస్తుందని తనకు ఇప్పుడే తెలిసిందని, తనకు ఆమె మీద చాలా కోపంగా ఉందంటూ చమత్కరించి నవ్వులు పోయించారు. I also want to express our thanks to a wonderful woman here tonight who has done an unbelievable job. It's so sad. You know, you meet people and you love people, but her name is Caroline, and she's our press secretary, and she just had a baby. And I just learned she loves the baby more than she loves Donald Trump, and I'm very angry with her. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో పనిచేయడం తనకు లభించిన గొప్ప అవకాశమని కరోలిన్ అన్నారు. తనకు ఆ అవకాశం ఇచ్చిన ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ అధ్యక్షతన అమెరికా మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. I just want to say, President Trump, you are the most consequential and historic president in the history of our great country. And it has been the honor of my life to serve as your White House press secretary, sir. It really has. And I just want to let everyone in this room know how hard this man works. మొత్తం ఒకవైపు ట్రంప్కు అత్యంత విధేయురాలిగా కనిపిస్తున్న నాటాలీ మరోవైపు, ప్రజల ముందుకు తక్కువగా వస్తున్న మెలానియా ఇంకోవైపు, కుటుంబం కోసం వైట్ హౌస్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న కరోలిన్ లీవిట్. ఈ 3 పరిణామాలు ఒకేసారి తెరపైకి రావడంతో ట్రంప్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే వీసాల వ్యవహారంలో ట్రంప్ సర్కారుకు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యాతో సహా 75 దేశాల పౌరులకు ఇమిగ్రెంట్ వీసా స్టాంపింగ్ ను నిలిపివేయాలని ఈ ఏడాది జనవరిలో తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం కొట్టివేసింది.